రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25 నుంచి చేపట్టబోయే ప్రజాయాత్రలు భీమిలి నుంచి ప్రారంభిస్తారంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యంగ్యాస్త్రాలు చేశారు. ఇక టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టే పల్లె పిలుస్తుంది కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను పార్టీ నాయకులతో కలిసి శనివారం విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ ప్రజల్లోకి వెళ్తే చీత్కారాలు తప్పవని అన్నారు. జగన్ తన అంతరాత్మను పరిశీలించుకోవాలని హితవు పలికారు. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీకి ఒక్క స్థానం కూడా లభించదని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల బదులు ఎప్పుడూ చూడలేదని, జగన్ ఎంపీలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని విమర్శించారు. ఒక ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక దళిత ఎమ్మెల్యే ఒక సలహాదారు దగ్గరికి కారులో పోతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి కారు దగ్గర నిలబడి నమస్కారం పెట్టి మీతో మాట్లాడాలంటే ఆయనతో మాట్లాడుకోకుండా ప్రజలు వ్యతిరేకిస్తుంది ముఖ్యమంత్రిని, ఆయన పరిపాలన కమిషన్ వాళ్ళకి అందరికి కూడా ఎలక్షన్ నిధులు అయితే ఇక్కడ నేను మీ ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఒకటే తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు, మిమ్మల్ని మార్చాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా మీకు భయపడి చెప్పాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మీరు ఏదైతే చెప్తున్న సామాజిక న్యాయం, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని చెప్తా ఉన్నారో, మీరు ఆచరణలో ఒకసారి ఆ సమాచారం కూడా చూస్తే మొత్తం మొన్న వైఎస్ఆర్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు 151 మంది అయితే అందులో మోర్ దెన్ 1/3 53 ఎమ్మెల్యేలు ఆయన సామాజిక వర్గం వాళ్ళు. అలాగే నామినేటెడ్ పనులు మొత్తం చూస్తే 76%, అది కేవలం 76% ఒక జగన్మోహన్ రెడ్డి గారి వర్గానికే, ఆ సామాజిక వర్గానికే 76% ఇచ్చారు. అలాగే ప్రభుత్వ సలహాదారులు ఏదైతే అడ్వైజర్స్ అని చెప్పి మొత్తం ఇంతవరకు చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా మొత్తం అన్ని నెంబర్ పెట్టుకున్నారో అందులో కూడా 83% మంది ఒకే సామాజిక వర్గం, అది జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. అలాగే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ మొత్తం గతంలో నేను హెచ్ఆర్డి మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతి సామాజిక వర్గాన్ని కూడా వాళ్ళలో ఉన్న మెరిట్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా కూడా ఇచ్చేయకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని సామాజిక వర్గాలకు కూడా ప్రాతినిధ్యం ఇస్తూ చేస్తే ఈసారి 86% ఒకే సామాజిక వర్గానికి వైస్ ఛాన్సలర్ ఇచ్చారు. అలాగే సెర్చ్ కమిటీలు, ఎందుకంటే యూనివర్సిటీని వైస్ ఛాన్సలర్ చేయాలంటే సెర్చ్ కమిటీ వేస్తారు, దాంట్లో ఎక్స్పర్ట్స్ అందరూ ఉంటారు. అటువంటి సెర్చ్ కమిటీల్లో కూడా 77% ఒక జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం. ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించి ప్రాతినిధ్యం ఇస్తున్న విషయం చూస్తా ఉన్నాం. అలాగే ఈరోజు మంత్రుల పేరుకి మేము 17 మందికి మామూలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చామంటా ఉన్నాం. మరి ఏ మంత్రికి ఏ విధంగా గౌరవం ఉంది? మొత్తం ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే ఆ ప్రభుత్వ ముఖ్యమంత్రి పేషీలో ఉన్న ఇంకొక రెడ్డి గారు, లేదు ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఇంకొక రెడ్డి గారు, వీళ్ళు తప్ప ఎవరికి కూడా నిర్ణయాలు తీసుకునే ఒక అవకాశం కానీ అధికారం కానీ ఎవరికి ఎప్పుడు ఇవ్వట్లా. మీకు రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ అందరం కూడా టీవీలో చూసాం. ఈరోజు ప్రభుత్వ సలహాదారు దగ్గరికి ఒక దళిత ఎమ్మెల్యే, రాయలసీమకు సంబంధించిన ఎమ్మెల్యే వెళ్తూ ఆయన కలవడం వల్ల సరిగ్గా అప్పటికి ఆయన ఆ సలహాదారు గారు కారులో ఎక్కేసరికి ఆ కారు ఎక్కే దగ్గరికి ఆ దళిత ఎమ్మెల్యే పేరు కూడా మీకు తెలుసు, తిప్పేస్వామి గారు. ఆ తిప్పేస్వామి గారు ఆ కారు దగ్గరికి వెళ్తే ఆ సలహాదారు పక్కనున్న ఒక పోలీస్ అధికారి, సార్ ఇట్లా ఎమ్మెల్యే గారు వచ్చారు సార్ అంటే, ఎమ్మెల్యే గారా అని చెప్పిన గ్లాస్ తెచ్చి ఏంటంటే సార్ ఇట్లా నమస్కారం పెడితే నేను తర్వాత ఫోన్లో మాట్లాడతలే వీళ్ళు అంటే, ఒక ప్రజాప్రతినిధిగా లక్షలాది మంది ప్రజలకు సంబంధించిన ఒక శాసనసభ్యుడు, ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడు ఒక సలహాదారు దగ్గరికి వెళ్ళి, కారు దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి ప్రాధాన్యత పెడితే ఆయనతో ఒక నిమిషం మాట్లాడే సమయం ఇవ్వని సలహాదారు ఈరోజు మన ప్రభుత్వంలో ఉన్నారు. ఇవన్నీ